నేషనల్ సర్జన్స్ వీక్ సందర్భంగా కరీంనగర్లోని వాసుదేవ హాస్పిటల్, అసోసియేషన్ ఆఫ్ శాతవాహన సర్జన్స్, క్యాస్, అలయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఎల్ డిపోలో ఉచిత సర్జికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్లో సుమారు 250 మంది హమాలీలు, ట్రాన్స్పోర్టర్లు, డిపో కార్మికులు మరియు సిబ్బంది వైద్య సేవలు పొందారు. వైద్య పరీక్షల్లో సుమారు 10 మందిలో పైల్స్ సమస్యలు, 2లో థైరాయిడ్ మరియు బ్రెస్ట్ కంతులు గుర్తించబడ్డాయి. మొదటి 100 మంది లబ్ధిదారులకు ఉచితంగా షుగర్, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. గుర్తించిన 2 థైరాయిడ్ రోగులకు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు క్యాస్ అధ్యక్షులు డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ ప్రకటించారు. అదనంగా ఐఎంఎల్ డిపో కార్మికులు, సిబ్బందికి వాసుదేవ హాస్పిటల్లో నెల రోజులపాటు ఉచిత ఓపీ సేవలు, ల్యాబ్ పరీక్షలపై 50% రాయితీ, ఉచిత రక్త పరీక్షలు మరియు మందుల పంపిణీ అందించారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, ఐఎంఎల్ డిపో అధికారులు, అలయన్స్ నాయకులు, పిమ్స్ జనరల్ సర్జరీ పీజీ విద్యార్థులు, వాసుదేవ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో ఉన్న సుమారు 200 మంది కార్మికులకు మరియు స్టాఫ్కు సో వీరికి ఫ్రీ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పెరియానల్ రీజన్ అంటే ఫిషరు, ఫిస్టులా, హెమరాయిడ్స్, పైల్స్, భగేంద్రము, రక్తస్రావము ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఇట్లాంటి ఈ యొక్క వ్యాధులకు సంబంధించి మరియు కడుపు నొప్పి, మూత్రం పోసే దగ్గర ప్రాబ్లమ్స్, హైడ్రోసిల్, హర్నియా, డయాబెటిక్ ఫుడ్, థైరాయిడ్, బ్రెస్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేయబడును. ఇవి కాకుండా బీపీ, షుగర్ మరియు కొన్ని మందులు ఇవన్నీ కూడా అవసరం ఉన్న వారికి అవసరం ఉన్నట్టుగా చేయడం జరుగుతుంది. ఇటీ క్యాంపులో భాగంగా నేషనల్ ఏఎస్ఐ మరియు కరీంనగర్ అసోసియేషన్ ఆఫ్ శాతవాహన సర్జన్స్ తరఫున నేను డాక్టర్ శ్రీనివాస్, వెంకట్రామరెడ్డి, ఆదేశ్, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ మహేష్, డాక్టర్ తేజస్వి, ఎస్ఐ గారు, ఐఎంఎల్ డిపో ఎస్ఐ గారు రాజేష్ గారు, ఐఎంఎల్ డిపో పుల్లాల శ్యామ్ గారు మరియు వైస్ డిసి గవర్నర్ టు సాగర్ రెడ్డి గారు, డిసిఎస్ పండుగ నాగరాజు గారు మరియు మా స్టాఫ్ అందరం కలిపి ఈరోజు ఈ క్యాంప్ చేస్తున్నాము. ఈ క్యాంపులో ఏదైనా వ్యాధి నిర్ధారణ జరిగి చేసిన వారికి ఓన్లీ బేసిక్ మందుల ఖర్చు, కొంత అనస్థీషియా ఖర్చులతోని ఆపరేషన్లు కూడా సెలెక్టెడ్ చేసిన వారికి ఉచితంగా చేయబడతాయి. మరియు ఇదే క్యాంప్లో అల్లాడి ఆనంద్ కుమార్ గారు ఉన్నారు, మా స్టాఫ్ ఉన్నారు. సో దీంట్లో ఇంకా ఏదైనా ఉన్న ఫ్యూచర్లో కరీంనగర్లో 64 మంది జనరల్ సర్జన్స్ ఉన్నాము. ఎవరికి ఎక్కడికి పోయినా మీకు కొంత కన్సిడరేషన్ ఇవ్వడం జరుగుతుంది. నా దగ్గరకు వచ్చి రాయించుకుంటే నేను కూడా రాసిస్తా. మనది వాజా హాస్పిటల్ తరఫున నేనైతే ప్రకటిస్తున్నా. బేసిక్ ఛార్జెస్తో కొన్ని ఆపరేషన్లు చేయబడతాయి, 50% కన్సెషన్తో కొన్ని చేయబడతాయి. వ్యాధుల నిర్ధారణను బట్టి చేయడం జరుగుతుంది. ఓపీ కన్సల్టేషన్ కంప్లీట్ ఫ్రీ చేయబడుతుంది. మీరు ఇక్కడ చూపించుకున్నాక ఈ స్లిప్ పట్టుకొని ఒక 1 మంత్ వరకు హాస్పిటల్కి వచ్చినా ఈ 1 మంత్ వరకు ఈ హాస్పిటల్లో ఫ్రీ చేయడం జరుగుతుంది.